ఆయన జీవితం అంతా కూడా శ్రమ. ఆయన జన్మ, జీవితము, మరణము అనేది మనం చూస్తుంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ఎందుకు శ్రమ పడాలి? ఆయన దేవుడు కదా. దేవుడు ఎందుకు శ్రమ పడాలి? దేవుడు ఎవరి కోసం శ్రమ పడాలి అని చూస్తే కనుక, ఎవరి కోసం? ఆయన పిల్లలమైన మన కొరకు, ఆయన కుమారులుగా జీవించి మనందరి కొరకు దేవుడే దీనుడై దిగి వచ్చి, దేవుడే మనిషిగా మారి వచ్చి, దేవుడే ఒక శరీరాన్ని ధరించుకొని శరీరాన్ని ఏర్పరచుకొని వచ్చాడు. ఆయన గురించి చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే కనుక కొన్ని శ్రేష్టమైన మాటలు అక్కడ మనకి కనిపిస్తాయి. ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకోలేను.